గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో యూకేలో మనం జాబ్స్ ట్రై చేసేటప్పుడు ఫస్ట్ మనకు కొన్ని రిసోర్సెస్ ఉండాలి. ఒక మెయిన్ రిసోర్సెస్ ఏంటంటే మన సీవీ, 80s ఫార్మాట్లో ఉన్న సీవీ. అట్ ద సేమ్ టైం లింక్డ్ఇన్ ప్రొఫైల్తో మనం ఏంటి డైరెక్ట్గా రిక్రూటర్స్తో రీచ్ అవుట్ అవ్వచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు. ఎట్ ద సేమ్ టైం సో మెజారిటీ ఆఫ్ ద జాబ్స్కి డ్రైవింగ్ లైసెన్స్ అనేది మ్యాండేటరీ అని చెప్తారనమాట. సో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అదొక ప్లస్, చాలా వాల్యూ యాడ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే కంపెనీస్ మనం చూసుకుంటే అవుట్ సైడ్ సిటీకి అవుట్స్కట్స్లో ఉన్న మనం అక్కడ డ్రైవ్ చేయాలనే రెగ్యులర్గా బస్సెస్, ట్రైన్స్ అంటే మీకు తెలిసిన సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేది. సో డ్రైవింగ్ లైసెన్స్ అనేది మ్యాండేటరీగా చాలామంది అడుగుతారనమాట. సో మీకు ఏదైనా జాబ్ సెర్చింగ్ ప్రాసెస్ కాలేజ్ అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ నుంచి అలా స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్ మీద ఫోకస్ చేసుకొని అది అయిపోయే లోపల డ్రైవింగ్ లైసెన్స్ అట్లీస్ట్ ప్రొవిజనల్ అప్లై చేసుకొని ముందు ఎగ్జామ్ రాసి ఉంటే, ఎందుకంటే స్టేట్స్ కూడా త్వరగా దొరకట్లేదు, ఇప్పుడు చాలా టైం పడుతుంది. ఈ 3 రీసెర్చెస్ అనేది మనం ముందుగా రెడీ చేసుకొని ఉంచుకుందాం. సో ఫర్దర్ వీడియోస్లో ఇంకా కావాల్సిన ఏంటి, ఎలా ప్రాసెస్ స్టెప్ ఫార్వర్డ్ మనం ముందుకెళ్ళాలనేది నేను క్లియర్గా చెప్తాను అనమాట. అంటిల్ దెన్ స్టే ట్యూన్, బాయ్ బాయ్.